యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. తవ్వుచున్న కొలది పెరుగు తరుగదు నా పాపరాశి. మరి ఇంత పాపాల పుట్టలాగున్న నా బతుకు ఎంత ప్రేమించావు నాయనా, చచ్చిపోయావేంది తండ్రి నా కోసం. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి బిడ్డలారా, దేవుడు నిన్ను చనిపోవునంతగా ప్రేమించాడు. ఎందుకంత శ్రద్ధ నువ్వంటే ఆయన కన్నవాడు గనుక. అదేంది నన్ను కన్నదే మా అమ్మ కదంటే మీ అమ్మ కడుపులో వేసింది ఆయనే గనుక. అమ్మ కంటే కూడా ఎక్కువ శ్రద్ధ ఆయనకి. అర్థమైందా? ఇప్పుడు ఎవరన్నా ఫీల్ అవుతారా ఇక నేను సింగిల్ అని? ఎప్పుడు అలా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఆయనే చెప్పాడు, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను, ఉంటాను, ఉండబోతున్నాను. అల్లా ఉన్నాను అన్నాడు. ఉండబోతున్నాను అంటే భవిష్యత్తులో జరిగిద్ది. ఉంటాను అది కూడా తర్వాతే. ఆ రెండు అల్లా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఆరవదిగా మనతో కూడా ఉన్నాడు. అయిపోయింది. అంటే సమస్తానికి ఆధారమై తానున్నాడు. అంటే సృష్టికి వెలపట తానున్నాడు. 3, సృష్టిలో కూడా తానున్నాడు. సృష్టిలో కూడా తానున్నాడు. సృష్టిలో ఎలా ఉన్నాడు? సర్వాంతర్యామిగా ఉన్నాడు. అన్ని చోట్ల అన్ని ప్రదేశాల్లో ఉండువాడుగా ఉన్నాడు. అలాగే మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనంలో శిష్యులతో అన్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అన్నాడు. ఏమన్నాడు? యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. అబద్ధాలు ఆడతాడా యేసయ్య? అబద్ధాలు ఆడతాడా? సత్యవంతుడు ఆయన. యుగ సమాప్తి వరకు అంటే ఇదిగో భూమి మీద ఆయన మొదలుపెట్టినటువంటి కార్యం సంపూర్తి అయ్యేంత వరకు యేసయ్య మనల్ని వదిలిపెట్టడంట. మనతోనే ఉంటానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సంఘములో మనతో ఉన్నాడా లేదా? ఎంతమంది నమ్ముతున్నారు? సంఘములో ఉన్నాడా? ప్రపంచం మొత్తంలో ఉన్నాడా? ప్రపంచం మొత్తంలో ఉన్నదేమో సర్వాంతర్యామితత్వం, సంఘములో ఉన్నదేమో ప్రత్యక్షత. ఇప్పుడు మొత్తం 5 ప్లేసులు చెప్పాను నేను. మీరు తెలివిగలవాళ్ళు చకచకా చెప్పేస్తారు మళ్ళీ. నంబర్ 1, నంబర్ 2 పరలోకం, నంబర్ 3 సమస్తము ఆయన యందే, అన్నిటికీ ఆధారం తానై ఉన్నాడు. 3, 4 సర్వాంతర్యామిగా ప్రపంచంలో కూడా ఉన్నాడు. 5 వ్యక్తిగతంగా సంఘములో కూడా ఉన్నాడు. 6 పర్సనల్గా ప్రతి విశ్వాసితో ఉన్నాడు. ప్రతి విశ్వాసితో ఉన్నాడు. చాలాసార్లు మనం ఫీల్ అవుతాం, నాతో ఎవరు లేరు, నాకెవరూ లేరని. నేను ఆయన నీతో ఉన్నాడు. ఎనీ టైం నీతోనే ఉన్నాడు. ఎనీ టైం నీతోనే ఉన్నాడు. కాబట్టే నువ్వు ఎన్నిసార్లు వేదన పడి దేవా నాతో మాట్లాడు అంటే అన్నిసార్లు నీకు అందుబాటులోకి వచ్చి కరెక్ట్గా నీకు సంబంధించిన మాటలు నీకు అందించి నిన్ను ధైర్యపరిచాడు. ఎంతమంది ఒప్పుకుంటారు? కొన్నిసార్లు నీకు ఆశ్చర్యం కూడా, ఏదో ఆశువుగా నువ్వేదో ఆలోచనలు చేసుకున్నావు, అవి నెరవేరినాయి. నువ్వేదో చేసుకున్న ఆలోచనలు ఎలా నెరవేరినాయి అంటే నీ ఆలోచనలన్నిటినీ గమనించేవాడెవరో ఎనీ టైం నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు. నెరవేర్చదగ్గవన్నీ నెరవేరుస్తున్నాడు, నెరవేర్చకూడని వాటిని అట్లా ఆపుతున్నాడు. ఆఖరికి తినే ఆహార పదార్థంతో సహా ఫలానా పదార్థం నేను తినాలని నీకు కోరిక కలిగితే అదే రోజు సాయంత్రానికి అది నీకు వచ్చేటట్టు చేస్తున్నాడు. తినే తిండి దగ్గర నుంచి సమస్త విషయాల్లో నీకు అందుతుంది అది ఆశ్చర్యంగా. నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే, అరే నేను విచిత్రం ఉంది, నాకు అసలు నేను అనుకోలేదు, అసలు ఈరోజు పొద్దున ఏదో అట్లా అనిపించింది, అది ఎలా వచ్చింది అంటే నీ హృదయములో నీవు అనుకున్న వాటిని కూడా నిరంతరం అబ్జర్వ్ చేస్తూ చేయదగ్గ వాటిని అన్నిటిని కూడా చేసి నెరవేరుస్తూ నీకు ఎనీ టైం తాను తోడై ఉన్నాడు అని మేలు చేయుట చేత రుజువు చూపిస్తున్నాడు. ఎప్పుడు ఫీల్ అవ్వద్దు నేను సింగిల్ అని, ఎప్పుడు ఫీల్ అవ్వద్దు నేను ఒంటరని. ఎనీ టైం నిన్ను అబ్జర్వ్ చేస్తూ పిచ్చిగా నిన్నే ప్రేమిస్తూ ఘడియ ఒక క్షణం కూడా నిన్ను విడనాడకుండా నిన్ను గమనించే నా తండ్రి, నా ప్రభు ఎనీ టైం నీతో ఉన్నాడు.
ఒక్క క్షణం కూడా, రేపు చెప్తాడు అక్కడ, ఒక్క క్షణము కూడా నేను నిన్ను మర్చిపోలేదు, ఒక్క క్షణము కూడా నీ మీద నుంచి నా దృష్టి మళ్లించలేదు నా కుమారుడా అంటాడు. అరే జన్మనిచ్చినటువంటి తల్లికి కూడా ఉండదు కదయ్యా. అమ్మ అందరి ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ అమ్మది. అలాంటి అమ్మ కూడా కొన్నిసార్లు నన్ను వదిలేసిద్ది కదా, నువ్వు ఎట్లా కనిపెట్టావంటే, మరి నేను రాయించలేదా యెషయా గ్రంథంలో, సియోను ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది, స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లను మరచునా, తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక మానునా, వారైనా మరచుదురు గాని నేను మరవను అన్నాను. మర్చిపోయావా? అబద్ధాలు ఆడతాను అనుకున్నావా? ఒక్క క్షణము కూడా నీవు భూమి మీద ఉన్నంత వరకు నిన్ను మరచిన రోజు లేదు. నా కుమారుడా, నా కుమారి అని యేసయ్య అంటే తెల్లముఖం వేసుకుంటావు రేపు. నిజమా తండ్రి? చాలాసార్లు ఏడ్చుకున్నాను నాయన, దిక్కులేని దాన్ని, దిక్కులేని వాడిని, ఒంటరిగాడిని, ఎవరు లేని అనాథని అయ్యా అని చాలాసార్లు ఏడ్చుకున్నాను. ఎవరు చెప్పాడు? నేను వాక్యంలో చెప్తున్నా, నీకు ఎక్కకపోయి నేను చేసేది ఉంది. కానీ ఎనీ టైం నీ కోసమే, నీ వైపే. ప్రతిరోజు నీవు నాతో గడుపుతావని, నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రకు ఉపక్రమించేంత వరకు నీ వైపే చూస్తూ ఉంటాను నేను. పొద్దున్నే లేచి నువ్వు బ్రష్ నోట్లో పెట్టినప్పుడు మొహం కడుక్కొని వచ్చి మోకాళ్ళు వేస్తావేమో అనుకుంటా. మోకాళ్ళు వేస్తావు, వస్తావు, నాతో కూర్చుంటావు, కాసేపు మాట్లాడతావని, మొహం కడుక్కుంటావు, బ్రేక్ఫాస్ట్ చేస్తావు, తింటావు ఏదో ఒకటి, తిన్న తర్వాత నువ్వు వచ్చి మోకాళ్ళు వేస్తావేమో అనుకుంటా. తినక ముందు స్నానానికి పోతావు, అప్పుడన్నా స్నానం చేసుకొని వచ్చి మోకాళ్ళు, ఆ ఫ్రెష్నెస్లో మోకాళ్ళు వేస్తావు అనుకుంటా. కొంతమంది మోకాళ్ళు వేస్తారు, చక్కగా స్నానం చేసుకొని వచ్చి ముందు ఫ్రెష్గా మోకాళ్ళు వేసి ప్రభువాని కాసేపు గడుపుతారు, సంతోషం. అట్లా నువ్వు చేసే ప్రతి పని తర్వాత నువ్వు స్నానం చేసుకొని ఏదో తిని వెళ్ళిపోతావు. పోనీ లంచ్ బ్రేక్లోనన్నా కాసేపు నాతో కూర్చుంటావేమని చూస్తా. నీ ఫ్రెండ్స్తో కలిసి పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటావు. సరేలే, ఏదో బిడ్డ బిజీలో ఉన్నాడు, సాయంత్రం వస్తాడు కదా, వచ్చిన తర్వాత స్నానం చేసుకున్నప్పుడు కూర్చుంటాడు. మళ్ళీ సాయంత్రం దాకా కనిపెడితే మళ్ళీ సాయంత్రం కూడా వచ్చి ఫ్రెష్గా స్నానం చేస్తావు, ఏదో తింటావు, ఆ సెల్లో టీవీయో చూసావు, నిద్ర వచ్చింది. ఆ నిద్రకు ఉపక్రమించేటప్పుడే 2 మాటలు అనుకుంటావు. నేను పూర్తిగా నీతో మాట్లాడకముందే నువ్వే 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోతావు. ఇలా సంవత్సరాలు నీవు నన్ను నిర్లక్ష్యం చేసిన ఒక్కరోజు కూడా నేను నిన్ను ఎడబాయలేదు నా కుమారుడా అంటాడు ఆయన. సంవత్సరాలు ఈ విధంగా నువ్వు నన్ను నిర్లక్ష్యం చేసినా, మనసారా నా దగ్గర కూర్చొని ఒక రోజు గడిపిన అనుభవం నీకు లేకపోయినా, నీకోసం రోజులు, నెలలు, వారాలు, సంవత్సరాలు నా కుమారుడా నీకోసం నేను చూస్తానే ఉన్నా, ఎదురు చూస్తానే ఉన్నా, కాచుకుంటానే ఉన్నా అని నా ప్రభు రేపు మాట్లాడతాడు. పక్క మైండ్ పోయిద్ది. నీ అంతటి వాడు నాయన, ఇంత గొప్ప దేవుడు నా కోసం కూర్చున్నావా అంటే మరి ఏం చేద్దాం? రాజ్యానికి రాజు అయినా, రాజ్యం మొత్తానికి ఆయన రాజు, రాజ్యం మొత్తానికి ఆయన గనుడు, గొప్పవాడు, ముఖ్యమైన వాడు, శ్రేష్టమైన వాడు రాజ్యం మొత్తానికి. కానీ రాజుకు రాజు కొడుకే గొప్ప, రాజుకు రాజు కూతురే గొప్ప. ఎందుకు? అందరి ప్రాణం రాజు మీద ఉంటే రాజు ప్రాణం పిల్లల మీద ఉంటుంది. అలాగే దూతలు, కెరూబులు, శరాబులు మొత్తం కలిసి ఆయన ఆరాధించుకుంటా ఉంటే ఆయనే వచ్చి ఈ పిల్లల కోసం ప్రాణం పెట్టిపోయాడు. అందరికీ ఆయన గొప్ప అయితే ఆయనకేమో ఈ పిల్లలు గొప్ప. ఈ పిల్లలే మంచి పిల్లల, జిల్లాకు పిల్లలు. ఇందులో ఒకడు మంచోడు లేడు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించి నా వలన ఫలము గోరు. ఆహా, నీ వంటి పుణ్యాత్మునికి నాలాంటి పాపాత్ముడితో ఏం ఉపయోగం ఉంది నాయనా? నీకేం కొదువైన నన్ను నా కోసం వచ్చావయ్యా? నాకు అర్థమైంది. ఏమర్థమైంది? యేసు, నువ్వు నన్ను ప్రేమించావు, పాపినైనా నన్ను ప్రేమించావు, అంతే. నీ ప్రేమ నిష్కారణపు, నీ ప్రేమ ఇది, మరి వేరే హేతువు లేదు నాయడా.
నిష్కారణపు నీ ప్రేమ ఇది, మరి వేరే హేతువు లేదు నాయడ, ఉన్న పాటున వచ్చు. ఏమంటే నిష్కారణపు ప్రేమ తప్ప ఇంకోటి ఏమీ లేదు నాయన. పిచ్చి మహారాజా, అమ్మా నన్ను ఎందుకే ఇంత ప్రేమిస్తావు, అమ్మా నన్ను ఎందుకే ఇంత ప్రేమిస్తావు, నువ్వు పెద్దోడు అయిన తర్వాత నన్ను ఉద్ధరిస్తావని నాయనా అని ఎప్పుడన్నా అమ్మ చెప్పిందా నీకు? ఏమయ్యా ఎప్పుడన్నా చెప్పిందా? మీ నాన్న చెప్పాడా నువ్వు పెద్దోడు అయ్యి మునగాడు అయ్యి మమ్మల్ని ఉద్ధరిస్తావని అని ఎప్పుడన్నా నాన్న చెప్పాడా? నిద్రలో కూడా అనుకోరు వాళ్ళు. కానీ నువ్వు నిన్నంటే ప్రాణంగా ప్రేమిస్తారు వాళ్ళు. వాళ్ళ లైఫ్లో వాళ్ళకి అన్నిటికంటే ముఖ్యం నువ్వే. ఇంత ప్రేమ ఎందుకు అమ్మకి నీ మీద అంటే, నువ్వేదో పెరిగి పెద్ద ఇదయ్యి నువ్వేదో ఆ లైఫ్ ఇస్తావు, ఆమెకి లైఫ్ ఇస్తావనో, లేదా ఆమె భర్తకి అంటే నీ నాన్నకి లైఫ్ ఇస్తావనో కాదు. అమ్మ నిన్ను కన్నది గనుక ప్రేమ, ఆమె నుండి నువ్వు పుట్టావు గనుక నీ మీద వాత్సల్యం ఏర్పడింది. అది విషయం. స్తోత్రం చెప్పు. అట్లా ఎందుకు ఉండదులే అన్న. ఇప్పుడు ఏ తల్లిదండ్రి అయినా బిడ్డను కన్న తర్వాత ఆడు పెరిగి పెద్ద ఏదో మనకు ఉపయోగపడతాడన్న ఆశ ఉండకుండా ఊరుకుంటుందిలే అన్న, దాన్ని బట్టే ప్రేమిస్తారు కానీ అనే లాజిక్ నువ్వు మాట్లాడతావా? దానికి నా ప్రశ్న ఒకటి ఉంది. సరే, కాళ్ళు చేతులు బాగున్న కొడుకుని అమ్మ ప్రేమించింది ఎందుకంటే ఆడు పెరిగి పెద్దోడే ఉపయోగపడతాడని. మరి కాళ్ళు చేతులు పని చేయని కొడుకుని చంపేసిద్దా అమ్మ? ఏమయ్యా చంపేసిద్దా? ఆడు జీవితకాలం మంచంలో ఉండేవాడైనా సరే వాడిని కన్నందుకు ఆ ప్రేమను బట్టి వాడికి 1-2 కూడా ఎత్తిపోసి ఆ ఉన్నంత వరకు వాడికి ఊడిగం చేస్తానే ఉంటుంది. అది ఎందును బట్టి? ఈ కాళ్ళు చేతులు చచ్చుబడ్డవాడు లేచి వీడు పనిచేసి నన్ను బతికిస్తాడన్న ఆశతోనా? ఇప్పుడు మీకు అర్థమైద్ది అమ్మ ప్రేమ నిస్వార్థమైనదని. ఒక్కొక్క దరిద్రుడు మాట్లాడతాడు, ఊరకేమన్నా ఇది చేశారా ఏంది నాకు, ఏం చేశారని నాకు చేస్తే చేశారు, ఎందుకు చేశారంటే నేనేదో వాళ్ళకి ఉపయోగపడతానని చేశారంటాడు. ఏం తీసుకొని కొట్టాలో అని అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిచ్చి మాటలు వాగుతూ ఉంటాడు ఒక్కొక్కడు. నా నుండి ఏదో ఆశించి చేశారు, నా నుండి ఏదో ఆశించి చేశారని ఒకడంటే ఒకడేమో అసలు నాకేం చేయలేదు. ఏం చేశారు? నాకు జన్మనిచ్చారు, పెంచి పెద్ద చేశారు, వస్త్రం ఇచ్చారు, ఆహారం పెట్టారు. ఏం చేశారని అనకూడదు. ఏం చేశారు నాకు తల్లిదండ్రి అనేది ఏంది? అది తప్పే. నా నుండి స్వార్థముతో నా నుండి ఏదో ఆశించి నన్ను పెంచి పెద్ద చేశారు అనటం కూడా తప్పే. 2 తప్పే. ఒరే పిచ్చోడా, పిచ్చిదానా, నీ కాళ్ళు చేతులు పనిచేసి నువ్వు ఏదో పోటుగాడు అవుతావని కాదు. నీ కాళ్ళు చేతులు పని చేయకుండా చచ్చుబడిన స్థితిలో నువ్వు బెడ్ మీద ఉన్న జీవితకాలం నీకు కూడుబెట్టి నీకు మొత్తం ఎత్తిపోసి బతికిస్తారు అమ్మా నాన్న. ఎందును బట్టి అంటే నువ్వేదో ఉపయోగపడతావని కాదు, వారి ప్రేమ, కన్న ప్రేమ. అదే ప్రేమతో దిగొచ్చాడండి ఆయన. ఎందుకయ్యా నా మీద ఇంత నీకు ప్రేమ అంటే, అరే కన్నోండిరా నేను, నీ పనికొచ్చే కొడుకును కాదు, పనికొచ్చే కూతుర్ని కాదు, ఏ మంచి లేదు నా దగ్గర. గవాజయ్య రాని చెడ్డ కర్మేంద్రియాధీనుడనై, కర్మేంద్రియాలకు బానిసనైపోయి వాటిని అణుచుకోలేక, ఇంద్రియ నిగ్రహం లేక, ఎందుకు చెబుతుందంటే పాటిస్తారేమో అని చెబుతున్నాను. వాళ్ళు ఇచ్చేటట్టు ఏం కనపట్టలేదు. స్తోత్రం. ఏమండి, ఐహికేచ్ఛలు, భోగేచ్ఛలు, లోకేచ్ఛలు, మానుషేచ్ఛలు, ఇంద్రియేచ్ఛలను నిగ్రహించుకోలేక వాటికి ఆధీనమైపోయి వశమైపోయి నెవబొందితి. తవ్వుచున్న కొలది పెరుగు తరుగదు నా పాపరాశి. త్రవ్వుచున్న కొలది పెరుగు తరుగదు నా పాపరాశి. ఈ విధంబున జడిపోతిని నేనేమి చేతునో. త్రాహిమాం క్రీస్తునాథ దయచూడరవే. త్రాహిమాం
ఇప్పుడు త్రాహిమాం క్రీస్తునాథ దయచూడరావే. స్తోత్రం. భక్తుడు యథార్థంగా ఒప్పుకుంటున్నాడు, తవ్వుచున్న కొలది పెరుగు తరుగదు నా పాపరాశి. మరి ఇంత పాపాల పుట్టలాగున్న నా బతుకు ఎంత ప్రేమించావు నాయనా, చచ్చిపోయావేంది తండ్రి నా కోసం. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి బిడ్డలారా, దేవుడు నిన్ను చనిపోవునంతగా ప్రేమించాడు. ఎందుకంత శ్రద్ధ నువ్వంటే ఆయన కన్నవాడు గనుక. అదేంది నన్ను కన్నదే మా అమ్మ కదంటే మీ అమ్మ కడుపులో వేసింది ఆయనే గనుక. అమ్మ కంటే కూడా ఎక్కువ శ్రద్ధ ఆయనకి. అర్థమైందా? ఇప్పుడు ఎవరన్నా ఫీల్ అవుతారా ఇక నేను సింగిల్ అని? ఎప్పుడు అలా ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఆయనే చెప్పాడు, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను, ఉంటాను, ఉండబోతున్నాను. అల్లా ఉన్నాను అన్నాడు. ఉండబోతున్నాను అంటే భవిష్యత్తులో జరిగిద్ది. ఉంటాను అది కూడా తర్వాతే. ఆ రెండు అల్లా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఆరవదిగా మనతో కూడా ఉన్నాడు. అయిపోయింది.